కానీ వాళ్ళు చనిపోతామని తెలిసి కూడా జైల్లో కూడా ఏ రోజు కూడా బాధపడింది లేదు. నవ్వుతూ ఉన్నారు, ఉపవాస దీక్షలు చేశారు. అంటే దేనికోసం ఇదంతా? దేశం కోసం, దేశం మీద ప్రేమ కోసం, దేశ దాస శృంఖలాలను తెంచాలనే ఒకే ఒక కారణంతో. కానీ దీని ఒకసారి మనం ఇప్పుడున్న జనరేషన్ కన్వే చేసుకున్నాం. 23, 22 సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తులు ఆ రోజు ఆలోచన విధానం ఎలా ఉంది, ఈరోజు మన ఆలోచన విధానం. భగత్ సింగ్, ఒక సుఖ్దేవ్, ఒక రాజ్గురు ఇలా మిమ్మల్ని చావమని చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన త్యాగం వల్ల భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఈరోజు మనకు తింటున్నామంటే, కంటిన్యూ నిద్రపోతున్నామంటే దానికి కారణం అలాంటి యువకులు మాత్రమే. కొన్ని లక్షల మంది స్వతంత్ర సమరయోధులు అమరులయ్యారు. కానీ మనం ఏం చేస్తున్నాం? చేయడం లేదు. కొంతమందిని మాత్రమే అంటున్నాం, కొంతమందిని మాత్రం. ఇంకిలాబ్ జిందాబాద్ అనే ఒక నినాదాన్ని మన ముందుకు తీసుకొచ్చిన భగత్ సింగ్ గారికి, రాజ్గురు గారికి, సుఖ్దేవ్ గారికి వారి ఆత్మలు శాంతించాలని కోరుకుంటున్నాను. ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్ ఎలా ఉంది అంటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి కదా. ఇదే మన భారతదేశంలో ఉన్న రక్తంలో ఉన్న గొప్పతనం. ఎవడో ముష్టి పెడితే మనం స్వతంత్రం తెచ్చుకోలేదు. నువ్వేంద్ర నా మీద వచ్చేదని తరిమేసి తెచ్చుకునే స్వతంత్రం ఉన్నది. కాకపోతే బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు కాపాడుకోనికి మన దగ్గర, మన రాజకీయ నాయకుల దగ్గర పలుకుబడి ఉన్న ఆ ముగ్గురిని నిర్దాక్షిణంగా చంపుతుంటే కూడా చూసినందుకు అదొక్కటి మాత్రమే బాధపడి, మనం ఏదో ఒక విధంగా దేశ అభివృద్ధికి సహాయపడాలని నా వంతుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి, నేను ఈ ఛానల్ మీకు నచ్చినట్టు అయితే నా చెప్పే స్పీచెస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, కొంచెమైనా దీంట్లో అర్థం ఉందని మీరు అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.